హాయ్ అందరు నమస్కారం. నేను మీ మాధవ్ అడ్వకేట్. ఎలా ఉన్నారు అందరూ? సో ముందుగా మన యూట్యూబ్ ఛానల్ ఇండియన్ లా లెజర్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయవలసిన కోరుచున్నాను. షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. సో అయితే చాలా సందర్భాల్లో అప్పు ఇచ్చినవాడు, అప్పు తీసుకున్నవాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడతా ఉంటారు. అప్పు ఇచ్చేటప్పుడు అమౌంట్ ఇస్తుంటాడు. అమౌంట్ ఇచ్చేటప్పుడు కొన్ని డాక్యుమెంటల్ ప్రూఫ్ కోసం ప్రాపర్టీస్ గానీ ఏమైనా అడుగుతుంటారు. సో ఈ ప్రాపర్టీస్ గానీ ఏమీ లేని సందర్భంలో తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చెక్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఎంప్టీ చెక్ అనేది వితౌట్ డేట్స్ అండ్ వితౌట్ అమౌంట్ అనేది ఎంప్టీ చెక్ ఇస్తే ఆ ఎంప్టీ చెక్ అనేది అప్పిచ్చే వాళ్ళు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్‌లో అప్పు తీసుకున్న వాళ్ళు గాని రీపేమెంట్ చేయకపోతే వాళ్ళకి ఒక వార్నింగ్ కాల్స్ లాంటి కొన్ని కాల్స్ చేసిన తర్వాత కూడా రీపేమెంట్ చేయకపోతే అప్పుడు ఆ చెక్‌ని తీసుకుపోయి మీ యొక్క డిపాజిట్ అంటే మీ యొక్క బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుంటే ఆ డిపాజిట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాంక్ స్టాఫ్ అనేది మీకు కాల్ చేస్తారు. ఎవరికైతే అప్పు చెక్ ఇష్యూ చేశారో వాళ్ళకి కాల్ చేస్తారు. ఆ కాల్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఈ డిపాజిట్ చేసిన వాళ్ళకి ఒక మెమో అనేది రిటర్న్ మెమో అనేది ఇస్తారు. అండ్ చెక్ ఒరిజినల్ చెక్ అని కూడా రిటర్న్ చేస్తారు. అవన్నీ తీసుకొని మీరు కోర్టుని సంప్రదిస్తే మీ యొక్క అమౌంట్‌తో పాటు మీకు రావాల్సిన అమౌంట్‌తో పాటు ఇంట్రెస్ట్ ప్లస్ కోర్ట్ ఫీజెస్ కూడా మొత్తం కూడా కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది కావాలి అనుకుంటే మన యొక్క ఇండియన్ లా లెడ్జర్ యూట్యూబ్ ఛానల్‌లో కామెంట్ చేయండి. లేదా నా పర్సనల్ నెంబర్ కావాలన్నా కూడా మీకు ఇస్తాను. కాంటాక్ట్ అవ్వండి. ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్. కన్సల్టేషన్ పూర్తిగా ఫ్రీ అండి. ఉచితంగా ఇస్తాము. సో మీకు ఒకవేళ కేసు గాని ముందు కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు ఫీజ్ అనేది చెప్తాం. సో కన్సల్టేషన్ అయితే ఫ్రీ. ఎలా ఏం చేయాలి ఏంటి అనేది మాత్రం మనం ఫ్రీగానే ఇస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మరొకసారి మన ఇండియన్ లా లెడ్జర్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.